महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీనరాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, పంచమంలో గురుడి యొక్క సంచారం రెండు యాక్చువల్గా యోగిస్తున్న గ్రహాలు రెండు బాగున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పంచమస్థ గురుడి గురించి. సో మిగతా ఏలినాటి శని లాస్ట్ ఎఫెక్ట్ అలాగే రాశిలో ఉన్న కుజరాహులతో పక్కన పెడితే బట్ గురువు గారు పంచమ స్థాన సంచారంలో చాలా వరకు మీకు వచ్చే ఫ్రస్ట్రేషన్స్ని, ఇరిటేషన్స్ని, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కానీ ఫ్యామిలీ పరంగా వచ్చే అనేకమైన ఇబ్బందులని పంచమ స్థానంలో ఉన్న గురుడు చాలా వరకు ఆర్థికపరమైన విషయాల్లో హెల్ప్ చేస్తున్నాడు. అదే విధంగా మీరు తీసుకునే ఎక్స్పెక్టేషన్స్లో చాలా వరకు పురోగతి ఉండేటట్టు ట్రై చేస్తున్నాడు. ఎడ్యుకేషన్లో చాలా మంచి గ్రోత్ వచ్చేటట్టు ట్రై చేస్తున్నారు. అలాగే పిల్లలకి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్నెస్ మీకు రావడానికి కూడా గురుడి యొక్క ట్రాన్సిట్ చాలా బాగా ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పాలి. అదేవిధంగా ఇంకెక్కడ మనం చూసినట్టయితే కనుక శుక్రుడి యొక్క సంచారం కూడా తృతీయ స్థాన సంచారం. ఇన్ జనరల్గా తృతీయ స్థానంలో కమ్యూనికేషన్ హౌస్ అనే స్థానంలో శుక్రుడు జనరల్గానే యోగిస్తాడు. ఇక 6, 7, 8, 9 స్థానాల మీదుగా మనం చూసినట్టయితే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఆది, సోమ, మంగళ 3 రోజులకు కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు షష్టమ స్థానం సంచారం నుంచి ఇక్కడ ఉన్నారు. అలాగే ఆయన ఆస్పెక్ట్ శని ఇంటి మీద ఉంది 1000 స్థానాల్లో. మళ్ళీ ఆయన శని భగవానుడు వెళ్ళి ఇక్కడ మనకి సెకండ్ హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొన్ని ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ ఖర్చులు అనేవి కొంచెం మనకి ఇక్కడ వారం ప్రారంభం జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ 6th హౌస్లో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. ఓన్ హౌస్లో చంద్రుడు యోగిస్తారు కాబట్టి ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ సమ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ డైలీ రొటీన్, మీకు డైలీ రొటీన్లో చేయని సమస్యలు వాటి నుంచి ఓవర్కమ్ అవడానికి చంద్రుడు చాలా బాగా ఇక్కడ ఉపయోగపడతారు. బట్ ఏంటంటే ప్రతిదీ కూడా ఫైనాన్స్, ఆర్థిక పరంగా డబ్బుతో కూడుకుని ఉంటుంది ఇక్కడ. సోమ, మంగళవారాలు చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. ఆ రాశి అధిపతి రవి కూడా శనితో కలిసి ఉన్నారు. సో ఇక్కడ వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని సడన్ చేంజెస్ అంటే వీటి రీత్యా కొంచెం వ్యాపార పరంగా వీటి రీత్యా కొన్ని ఖర్చులు ఇలాంటివి మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సన్ ఈజ్ ఎ వెరీ డ్రై ప్లానెట్, హాట్ అండ్ హీట్ ప్లానెట్ అండ్ సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఎప్పుడైతే ఒక డ్రై ప్లానెట్, రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నారో కొంచెం ఆర్థికపరమైన రిస్ట్రిక్షన్స్ విషయంలో చూసుకుంటూ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్లో ఎలా ఉంది అండ్ సేమ్ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా మీకు ఎదురయ్యే చిన్నపాటి సమస్యల విషయంలో కూడా
కొంచెం ఓకే దిస్ ఈజ్ పాసింగ్ క్లౌడ్ అనుకుంటూ ముందుకెళ్ళడమే. బట్ గురువుగారు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏ సమస్యని ఎలాగ మీరు డీల్ చేయాలనే జ్ఞానాన్ని మీకు ఇస్తాడు ఆయన. బుధ గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు మీ ఇక్కడ రాశిలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బుధుడి యొక్క రాశి సంచారం, అలాగే కుజుడు కూడా మీకు రాశిలో ఉంటాం. సో ఇక్కడ మెయిన్గా సంతానపరమైన విషయాల గురించి కానీ లేదా ఉద్యోగపరమైన విషయాల గురించి కానీ అనేకమైన ఆలోచనలోనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఇది మనకి బుధ గురువారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కుజ బుధులతో పాటు రాహు కూడా అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి సంతానపరంగా ఎదురయ్యేవి కొన్ని, అలాగే ఇక్కడ మీకు ప్రొఫెషన్ పరంగా ఎదురయ్యేవి కొన్ని, ఇలాంటి చిన్నపాటి ఇష్యూస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు రాహుతో కలిసి ఉండటం వల్ల. ఇక శుక్ర శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి సంబంధించి చంద్రుని నవమస్థాన సంచారం, అలాగే ఆ నవమాధిపతి శుక్రుడు కూడా సమసప్తమంలోనే ఉన్నారు, తృతీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఎవరో సింగర్స్, కళాకారులు, రైటర్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అండ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి చాలా బాగా శుక్ర శనివారాల్లో మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వారాంతంలో లాంగ్ జర్నీస్ కానీ ఏమైనా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే శని రవుల యొక్క కంజంక్షను ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఏలినాటి శని చివరాకర్లో టెస్టింగ్ పీరియడ్గా ఉంది. సో కాబట్టి వాక్స్థానంలో ఉన్న ఈ రవికి జపాకుస్మ సంకాసం, అదే వాక్స్థానంలో ఉన్న శనికి నీలాంజన సమావాసం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. అదేవిధంగా కుజుడు రాశిలో ఉండి యాక్చువల్గా శత్రుక్షేత్రంలో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి కొంతవరకు ఈ యొక్క జాబ్ పరమైన విషయాల్లోనూ ఆర్ సిబ్లింగ్స్, నైబర్స్, రిలేటివ్స్ వీళ్ళ విషయాల్లో వచ్చే షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ మీకు కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంటాయి. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.